హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే వులెన్ తోటి డోర్కి తోరణం చేయబోతున్నాను అనమాట. సింపుల్గా నేను ఎలా చేస్తాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్లనే నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుందనమాట. సో వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి నాకైతే సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే వులెన్ తీసుకున్నాను అనమాట. వులెన్ వచ్చేసి మనం 2 కలర్స్లో తీసుకోవాలి. సింగిల్ కలర్లో చేస్తే ఈ తోరణం అంతా అట్రాక్టివ్గా కనిపించదు కాబట్టి మీకు ఇష్టమైన కలర్స్ ఏవైనా సరే 2 కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని నేను వచ్చేసి ఇక్కడ ఈ 2 కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ టూల్ మనకు ఆఫ్లైన్లో కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. ఈ టూల్ అయితే ఒకటి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దాంతో మనం ఫ్లవర్స్ అనేటివి చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఫ్లవర్ నేను ఎట్లా చేస్తున్నాను అని చెప్పేసి. మొత్తం 6 లేయర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ 2 ఒకటి తీసుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ 2 తీసుకున్నాను, మళ్ళీ తర్వాత 2 అనమాట. మొత్తం 6 లేయర్స్ అయితే తీసుకున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత ఇందాక నేను చూపించినట్టు అట్లా చుట్టుకొని మనం ఇట్లా బోర్లో పెట్టేస్తే ఫ్లవర్ అనేది ఊడిపోదు అనమాట. లేదు అంటే మనకు లూజ్ అయిపోవడం అట్లా అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్స్ట్రా వులెన్ అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్లవర్ని ఇట్లా స్టిచ్ చేసుకోవడానికి ఇంకా నీడలు అయితే ఎక్కించుకున్న తర్వాత మధ్యలోకి అయితే సూది దింపుకున్నాను అనమాట. మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడైతే ముడి వేసాం చూడండి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికైతే వచ్చేసినాం కదా. వచ్చేసిన తర్వాత ఇట్లా నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి. ఫస్ట్ మనం ఒక ముడి వేసాం కదా, ఆ ముడిని విప్పేసి కలిపి ముడి వేయాలన్నమాట. ఇంకా అంతే ఫ్లవర్ అనేది మనకు రెడీ అయిపోతుంది. మీరు వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత టాజిల్స్ చేసుకోవాలన్నమాట. టాజిల్స్ కూడా చేసి పెట్టేసుకున్నాం అనుకో, అన్ని కలిపి అటాచ్ చేసేటప్పుడు మనకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి వులెన్ టాజిల్స్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే కార్డ్బోర్డ్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ హ్యాండ్స్ తోటే చేసేస్తున్నాను అనమాట. మనకి ఎంత లావు కావాలి, ఎంత హైట్ కావాలి అన్న దాన్ని బట్టి మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇంత సరిపోతుంది అనిపించింది అనమాట. సో ఇంకా అందుకనే హ్యాండ్స్ తోటి అయితే చేసేసిన. ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం మళ్ళీ వులెన్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఇందాక మనం చుట్టి పెట్టుకున్నాం కదా దాని మధ్యలో నుంచి తీసుకొని మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది నేను ఎలా తీసుకుంటున్నాను అని చెప్పేసి. ఇట్లా వేసేస్తే ముడి అనేది పడిపోతుంది అనమాట. ఇంకా అసలు ఊడిపోదు, అంతే సింపుల్. ఇప్పుడు ఇంకా ఈ వులెన్కి మనం సూది ఎక్కించుకొని మనం ఏమేమైతే వేయాలి అనుకుంటున్నామో అవన్నీ వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫస్ట్ ఫ్లవర్ వేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఇట్లా మంచిగా కవర్ అయినట్టు ఉంటుంది కాబట్టి బాగా కనిపిస్తుంది. ఈ ఫ్లవర్స్ వేసిన తర్వాత గోల్డ్ బాల్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను 7 అట్లా ఎక్కించి పెట్టుకున్నాను, కానీ మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు నాకు పెద్దగా అనిపించింది అనమాట. మళ్ళీ తీసేయాల్సి వచ్చింది. 4 అయితే సరిపోయినాయి అనిపించింది అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇంక ఇప్పుడు అన్నీ జాయిన్ చేసేద్దాం అనమాట. జాయిన్ చేసేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. ఎందుకంటే ఎవ్రీ 2 ఫ్లవర్స్కి మనం ముడిలు అయితే వేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. స్లోగా నిదానంగా కూర్చొని అయితే చేసుకోండి. అండ్ మెజరింగ్ ఎట్లా తీసుకోవాలి అంటే మన డోర్ని ఫస్ట్ కొలుచుకోండి, అది ఎంత ఉంది అని చెప్పేసి. దాన్ని బట్టి మనం ఇది తోరణం అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆడ్ నెంబర్లోనే ఉండాలి, ఈవెన్ నెంబర్లో ఉండకూడదు అనమాట. ఎందుకు అంటే మనము ఫస్ట్ ఒక లైన్ వేసిన తర్వాత సెకండ్ లైన్ నుంచి ఒక్కొక్క ఫ్లవర్ విడుచుకుంటూ వస్తామన్నమాట. సో అట్లా విడుచుకుంటూ వచ్చినప్పుడు మనకు ఒక షేప్ రావాలి కాబట్టి అట్లా ఆడ్ నెంబర్స్లో తీసుకుంటే మనకు మంచిగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా జాయిన్స్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నా ఒక పెటల్ లాగా ఉంటుంది కదా, దాన్ని మొత్తం అయితే నిడిల్లో ఎక్కించుకున్నాను అనమాట. ఇటు సైడ్ పింక్ది ఇంకా బ్లూది కూడా, అవి 2 కలిపి ఇక్కడ ముడి అయితే వేస్తున్నాను. మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇట్లానే ఇంకా అన్నీ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మీరు చూస్తూ ఉండండి, మీకే ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉండి ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట.
ఇలా ఒక లైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లైన్ని నేను ఈ లేస్కి అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ లేస్ ప్లేస్లో మనము వులెన్ తోటి జడలాగా అల్లి కూడా తీసుకోవచ్చు అనమాట. కానీ నాకు అట్లా తెలియదు. మా అత్త నాకు ఇట్లనే చెప్పింది అనమాట. మా చిన్నత్త దగ్గర అయితే నేర్చుకున్నాను నేను ఇది ఎట్లా చేయాలి ఏంది అని చెప్పేసి. తను ఇవన్నీ అల్లికలన్నీ బాగా చేస్తుంది అనమాట. ఇంకా తన దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ కూడా మా అత్తనే సెలెక్ట్ చేసింది అనమాట. ఇంకొకరు కమెంట్ కూడా చేశారనమాట, ఈ టూల్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. ఈ టూల్ నేను కొనలేదండి, నాకు మా అత్తనే ఇచ్చిందనమాట. ఈ షాప్కి వెళ్ళినప్పుడు ఆ రోజు నాకు దొరకలేదు, దొరకకపోతే మా అత్త దగ్గర ఉన్నదైతే నాకు ఇచ్చింది. సో నేనైతే పర్టికులర్గా కొనలేదు, కానీ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో సర్చ్ చేస్తే అయితే ఉంది అనమాట. సో అందుకని నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పున్నాను, అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మనకి ఈజీగా అవైలబుల్ లేదు అంటే వులెన్స్ అమ్మే షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనకి ఈజీగా దొరికేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని ఫస్ట్ స్ట్రైట్ లైన్గా అయితే కుట్టేసుకున్నాను అనమాట. కుట్టుకున్న తర్వాత ఇట్లా అయితే జాయిన్ చేసుకోవాలి. కలర్ కాంబినేషన్ చూసుకోండి, ఒక్కటి మిస్ అయినా ఇంకా మొత్తం రాంగ్ అయిపోతుంది అనమాట. ఒకటికి 2 సార్లు చూసుకొని చేసుకోండి. ఇక్కడ మధ్యలో వచ్చేసి నేను పింక్ వచ్చేటట్టు పెట్టుకున్నాను అనమాట. అట్లా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. పింక్ వచ్చింది కాబట్టి దానికి కాంట్రాస్ట్గా బ్లూ టాజల్స్ అయితే బాగుంటాయి అన్నట్టు బ్లూ తోటే చేసుకున్నాను అనమాట. మీకు అదే ప్లేస్లో బ్లూ వచ్చింది అనుకోండి, పింక్ అట్లా డిఫరెంట్ కలర్లో చేసుకోండి, సేమ్ కలర్ కాకుండా ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇంకా టాజల్స్ కూడా ఎట్లా జాయిన్ చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక్క హ్యాండ్ తోటి పట్టుకున్నాను కాబట్టి అక్కడ మీకు ముడి వేసి చూపించలేకపోయినా అనమాట. ఇంకా టాజల్స్ అన్ని పెట్టేసిన తర్వాత మిర్రర్స్ అయితే అంటిస్తున్నాను అనమాట. మిర్రర్స్ ప్లేస్లో మనం కుందన్స్ కూడా అంటించుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇంకా అక్కడ ఎట్లా డెకరేట్ చేసుకోవాలి అనిపిస్తే అట్లా అయితే చేసుకోవచ్చు. నేను కూడా డిఫరెంట్గా చేద్దాము అన్నట్టు అయితే అనిపించింది, కానీ మా అత్త మిర్రర్స్ తోటే చేస్తుంది అనమాట. నేను ఈ మెటీరియల్ కొన్నప్పుడు ఇంకా మిర్రర్సే కొన్నాను కాబట్టి ఇంకా మిర్రర్స్ అయితే అంటించుకున్నాను. దాని చుట్టూ స్టోన్ లేస్ కానివ్వండి, పర్ల్ లేస్ కానివ్వండి అంటిద్దాము అనుకున్నాను, కానీ మరీ ఎక్కువ హెవీ అయిపోతుంది, ఇట్లానే బాగుంది అన్నట్టు అయితే నాకు అనిపించింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సైడ్ కూడా జాయిన్ చేసేస్తే మనకు వులెన్ తోరణం అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఎట్లా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.